అక్కడక్కడ తిరగడానికి 3000. అక్క అక్క నమస్తే అక్క. మీ ఆధ్వర్యంలో మేడారం జాతర ఇంత అద్భుతంగా జరుగుతుంది కదా, 250 కోట్లు ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తున్నారు. ఒక ఆదివాసీ బిడ్డగా, ఒక అడవి బిడ్డగా, ఒక ఉద్యమ బిడ్డగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నా పూర్వజన్మ సుకృతంగా నాకు ఒక గొప్ప అవకాశం సమ్మక్క సార్లమ్మ కల్పించిన అవకాశంగా నేను భావిస్తా ఉన్నా. ప్రజలకు సేవ చేయడం అదృష్టం. అదేవిధంగా ఇష్ట దైవానికి ఇన్నేళ్ల తర్వాత లేట్ అయినా కష్టమైనా నేను 2004లో పాలిటిక్స్లోకి వచ్చిన. ఆ తర్వాత అనుకున్న బయట నుంచి చూసి ఒక్కసారన్నా అధికారంలో ఉండి జాతర నిర్వహించాలని ఆ కళ ఇన్ని రోజులకు నెరవేరింది. జాతర అధికారంలో ఉండి నిర్వహించడమే కాదు, ఆ తల్లికి ఇష్టమైన పద్ధతిలో అన్ని రకాల నిర్మాణాలు కానీ, గుడి నిర్మాణం కానీ, లేదా చెట్లు పెట్టడం కానీ, కంకవనాలు కానీ, ఇప్పవనాలు కానీ అన్నీ కూడా గుడి చుట్టూ ఇన్ని రోజులకు మేము అక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇది అంటే మన చేతిలో ఒక అవకాశం ఉంటే ఎలా చేయగలుగుతాం అనేది, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండడం కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. మీకు నచ్చిన పద్ధతిలో, మీ దేవుడు మెచ్చిన పద్ధతిలో మీరు చేసుకోండి, మీకు కావాల్సిన ఫండ్స్ ఇస్తానని. గుడి మీద మనం పెట్టింది వాస్తవానికి 101 కోటి రూపాయలు ఆ గుడి నిర్మాణంలో. కానీ మనకు ప్రతి జాతరకు 120 కోట్లు 110 కోట్లు జాతరకి ఇస్తాం. జాతరే కానీ తక్కువ ఖర్చులో ఇంతమంది భక్తులు సంతోషపడే విధంగా గుడి నిర్మాణం అయింది. అది ముఖ్యమంత్రి గారు కూడా చాలా తృప్తిగా ఉన్నారు. అందుకనే వారు కూడా కుటుంబ సమేతంగా, మా క్యాబినెట్ సమేతంగా అందరూ వచ్చి నైట్ హాల్ట్ అక్కడ బస చేసి మేము అడిగిన 2 కోరికలను కూడా అక్కడ ఫస్ట్ కోరికనే గుడి. తర్వాత నాకు ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచే గోదావరి నీళ్ళన్నీ అంతా పోతుంది రాష్ట్రానికి, కానీ మన ములుగు నియోజకవర్గానికి చుక్క నీళ్ళు రాలేదు. దీని మీద నేను అనేక సార్లు అడిగినాము. తెలంగాణ వస్తే నీళ్లు నిధులు అంటే మొదటి పారకం మాకే ఉంటుందని అనుకున్నాం. గోదావరి కింద మేమే ఉన్నాం కాబట్టి పక్కన బట్టి రాలేకపోయింది. ఇన్ని రోజులకు 140 కోట్లతోటి మరి ములుగు మండలానికి పెద్ద ఎత్తున దాదాపు 20,000 ఎకరాలకు 20,000 ఎకరాల వరకు పారించుకునే అవకాశం ఉంది. తర్వాత అటు లక్నవరం రామప్ప కూడా అనుసంధానం ద్వారా గోవింద్రాపేట, తాడువాయ అక్కడి దాకా కూడా వెళ్తుంది. సో ఇవి కూడా 2 ప్రకటించడం మాకు చాలా సంతోషం. కానీ గతంలో మేడారం జాతర చూసుకుంటే ఇప్పటికీ మీ ఆధ్వర్యంలో చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. అక్కడ చుట్టుపక్కల కూడా చాలా మంచి అంటే ఎక్కడికక్కడ వాటర్ కూడా వచ్చిన ప్రయాణికులకు కూడా సప్లై బాగుందక్క. నిజంగా కూడా సమ్మక్క సారక్క అప్పుడు వాళ్ళు ఏమైతే అనుకున్నారో వాళ్ళు ఇప్పుడు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఆశయాల బాటలో మీరు నడుస్తున్నారనేది అనిపిస్తుంది చూస్తుంటే కూడా. నిజంగా మీరు ఇంకా ఇట్లాంటి పదవులు ఇంకా ఎప్పటికీ ఇలాగే ఉండి ఈ ఆదివాసీల తరపు